ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది. పొద్దున్నే లేచి మంచి కాఫీ తాగి ఇంత కూల్ క్లైమేట్లో మా డేని స్టార్ట్ చేసాం ఈరోజు. పద చాలా కష్టపడితే దొరికే టికెట్లు అసలే ఈరోజు. ఏమనుకుంటున్నావు సినిమా గురించి? ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? మనమైతే యాజ్ యూజువల్గా హైదరాబాద్లో ప్రసాద్స్ అయితే వెళ్ళిపోయాం భయ్య సినిమా చూడడానికి. మార్నింగ్ ఇద్దరు టీఎఫ్ఐ బానిసలు ఇంకో టీఎఫ్ఐ బానిసని తీసుకొని పరిగెత్తుకుంటూ ఎక్కడ షో స్టార్ట్ అయిపోతుందో అని కంగారులో మరీ స్క్రీన్ లోపలికి వెళ్ళిపోయాము. మా అదృష్టం బాగుండి సినిమా అయితే స్టార్ట్ అవ్వలేదు. వన్స్ టైటిల్ పడిన దగ్గర నుంచి సినిమా అయితే మాత్రం మీరే చూడండి. నిజానికి అంత దారుణమైన సినిమా అయితే కాదు, బాగానే ఉంటుంది. కాకపోతే చిన్న లోపాలు ఉన్నాయి భయ సినిమాలో. మెయిన్లీ సినిమా చూస్తున్నంతసేపు ప్రభాస్ యాక్ట్ చేశాడా డూబ్ యాక్ట్ చేశాడా అని నాకు అర్థం కాదు. కొన్ని షార్ట్స్లో అయితే నుంచునేది కూడా డూబే నుంచుంటాడు. మరీ విఎఫ్ఎక్స్ అయితే చాలా వర్స్ట్ ఉంది భయ. అంటే పెద్ద సీక్వెన్సెస్లో ఎంత బాగుంటుందో విఎఫ్ఎక్స్, చిన్న సీక్వెన్స్ అంత దారుణంగా ఉంటుంది విఎఫ్ఎక్స్. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది భయ్య. అండ్ మోర్ ఓవర్ స్టోరీ గురించి అయితే వద్దులే, ఎందుకు వచ్చింది. ఎంతకి ఫైనల్గా మరి ఏమనుకుంటున్నావు నువ్వు? హ్యాష్ ట్యాగ్ అడ్రస్ పెట్టు అన్నావా? సరే మరి ఉంటా. బాయ్.